నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, వారాహి నవరాత్రుల్లో చివరి రోజు శుక్రవారంతో వచ్చింది. శుక్రవారం నవమి. సో మరి చివరి రోజున ఏం చెయ్యాలి? 9 days కూడా మేము చేయలేకపోయాం, 8 days కూడా మేము చేయలేకపోయాం. లాస్ట్ ఒక్క డే చేయొచ్చా? నవమి రోజు ఒక్కరోజు అమ్మవారిని కొలవచ్చా? ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అయితే శుక్రవారంతో ఎండ్ అవుతోంది కాబట్టి మరి కలశ స్థాపన చేసుకుని ఒకవేళ ఈ నవరాత్రులు చేసిన వాళ్ళకి శుక్రవారం కలశం తీయాలంటే ఒక సంఖ్య ఉంటుంది. శనివారం తీయాలా, ఎప్పుడు తీయాలి, ఇత్యాది విషయాలు డెఫినెట్ గా రకరకాల సందేహాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే 9 రోజులు ఒక పద్ధతిగా చేసుకొచ్చిన వాళ్ళు 9 రోజులు కూడా ఒక్కొక్క రూపంలో ఈవిని కొలవటం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఏంటంటే నిర్దిష్టంగా అందరూ కూడా ఒకటే రకమైన విధానం. అంటే ఇప్పుడు జనరల్ గా దసరాలకు వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ శాతం మనం అందరూ అక్కడి నుంచి అలా మొదలెడతాం. కానీ ఇక్కడ ఈవిడ దగ్గరకు వచ్చి కొంతమంది ఒక్కొక్క పద్ధతిలో అంటే సప్తమాతృకల్లా చూస్తారా లేకపోతే అష్టమాతృకల్లా చూస్తారా వారాహిని? సప్తమాతృకలే. మరి అప్పుడు ఏడే కదా, ఇంకొక అమ్మవారు ఎవరు? కాదు, అంటే అమ్మవారి రూపాలు ఇప్పుడు కిరాత వారాయి, లఘువ ధూమ్ర వారాయి, అప్పుడు 9 ఉన్నాయి. అలా 9 ఉంటాయి. 9 అలా బృహత్ వారాయి. సప్తమాతృకల్లో ఒకరు, సప్తమాతృకల్లో పంచమి ఈవిడ, 5వ శక్తి ఈవిడ. సో అందుకని మనకి ఏంటంటే ఇక్కడ చాలా మంది కాంట్రవర్సీలు చేశారు కదా. ఇప్పుడు కాకపోతే మనం ఎంత వివాదాస్పదం చేసినప్పటికీ కూడా రోజు రోజుకి వారాహి దేవుని పూజించే వాళ్ళు పెరుగుతున్నారు తప్ప తరగట్లేదు. కాంట్రవర్సీ చేశారు కాబట్టి పెరుగుతున్నారు అనటంలో కూడా అతిశయక్తి లేదేమో అనిపిస్తుంది నాకు. అమ్మవారిని పూజించొద్దు అని. కాకపోతే మీరు గమనిస్తున్నట్టయితే కనుక ప్రతి ఏడాది కూడా చాలా దగ్గరైపోయారు. ఇప్పుడు మీకు అంటే ఒక్కొక్క ఇవి కూడా నన్ను అడిగితే అంటే మనం దేవుళ్ళ జాతకాలు కూడా పరిశీలిస్తే సో ఒక్కొక్కరు ఒక్కొక్క శతాబ్దంలో రాజ్యం వెళ్తారు. అంటే కొన్నాళ్ళ దాకా మనం షిరిడి సాయిబాబా అనుకున్నాం, కొన్నాళ్ళంతా అయ్యప్ప స్వామి అనుకున్నాం. సో ఇప్పుడు మీరు కనుక గమనించినట్టయితే గత 2-3 ఏళ్ళుగా వారాహిదేవి చాలా చొచ్చుకుపోతుంది. సో మీరేమంటారు యాజ్ అస్ట్రాలజర్? చెప్పండి, వారాహిదేవిని కొలవచ్చా? కొలవాలనే చెప్తున్నాం మనం. నొక్కి వక్కానిస్తున్నారు ఆయన. ఖచ్చితంగా. ఎందుకంటే నొక్కి వక్కానించడం అనేది ఏంటంటే కనుక ఏదైనప్పటికీ కూడా మనం వరాహకల్పం, శాతవరాహకల్పం అని చెప్పి మనం శాతవరాహ రూపంలోనే మనకి ఆవిడ సిద్ధేశ్వరానంద భారతి వారి యొక్క శిష్యురాలు అక్కడ తిరుపతి దగ్గర పీఠం ఉంది, అందులో శాతవరాహి రూపమే ఉంటుంది. సో వారాహి ఎవరు? ఆదివరాహుడి యొక్క భార్య. అంటే అసలు సప్తమాతృకులు ఎవరు? వీళ్ళందరూ కూడా స్త్రీ స్వరూపాలు. బ్రాహ్మణి, చాముండి. బ్రహ్మ అంటే బ్రహ్మ యొక్క స్త్రీ రూపం బ్రాహ్మణి. విష్ణు యొక్క 2వ అంశ వైష్ణవి. అవును. అలా మహేశ్వరి. అవును. మరి కుమారస్వామి కౌమారి. సో ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి. అలా సప్తమాతృకులు ఉన్నాయి మనకి. సో వీళ్ళేమి వాళ్ళకి అతిథులేం కాదు, వాళ్ళ అర్ధనారీశ్వరు అంటే అర్ధభాగం వీళ్ళే కదా. సో అందుకని ఖచ్చితంగా కొలవాలి, తప్పే ఉంది. నువ్వు మనం గోవిందుని కొలిచినప్పుడు గోవింద భార్యగా కొలవాలిగా. లక్ష్మీదేవి, వారాహి అంటే లక్ష్మి అంశే ఆవిడ. అండ్ ప్రొటెక్షన్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అమ్మవారి ప్రొటెక్షన్ అని కూడా వింటూ ఉంటాం. చాలా. ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా ఇప్పుడు లాస్ట్ రోజు నేను చెప్పేది కూడా అదే, వజ్రవైరోచిని అని చెప్పి. వజ్రవైరోచిని ఈవిని కీర్తిస్తాం మనం. లాస్ట్ గా అసలు ముగించాల్సింది వజ్రవైరోచిని. సో వజ్రవారాయి అన్న వజ్రవైరోచిని అన్న ఒకటే నామం. అది ఈవిడి పూజించడం వల్ల ఏంటంటే, ఈ రూపాన్ని పూజించడం వల్ల ఏంటంటే ఎలాంటి దుర్భరమైన రోగాలు ఉన్నా కూడా మన శరీరం వజ్రతుల్యం అవుతుంది అని చెప్పి. సో తర్వాత రెండోది ఏంటంటే అనేక మంది అప్పట్లో సాధువులందరూ కూడా, ముఖ్యంగా ఈ కొత్తాలం పీఠాధిపతిని ఎవరైతే స్థాపించిన ఆయన ఉన్నారో ఆయన మౌనస్వామి, వీళ్ళు ఈ యొక్క వజ్రవైరోచిని ఆరాధించి వాళ్ళు 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు కూడా బతకగలిగారు. సో అందుకని వజ్రం అవుతుంది అని చెప్పి. అందుకని ఆంజనేయుడు మనం ఎలాగైతే మన ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం, సో అలాగే ఆంజనేయుడు కూడా ఇప్పుడు రమ్య భారతి గారు అదే అంటారు. ఆంజనేయుడిని మనం అంతా కూడా అంటే బెంగాల్లో వాకి పలుకుతారు కొన్ని చోట్ల. అందుకని అసలు వజ్రంగ బలి అనేది కాస్త బజరంగ బలి అయిందని. సో అలాంటి వజ్రం వచ్చేది శరీరానికి.
సో అందుకని ఇవాళ మనం చిన్న చిన్న వాళ్ళం కూడా మనం అనేక రకాల రోగాలతో గట్టిగా 4 అడుగులు వేస్తే మనం అలసిపోతాము, ఆయాసపడతాం, లేదా కాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. సో అందుకని రోగం బాగుంటే మన కాన్సన్ట్రేషన్ దేని మీదకైనా ఉంటుంది. మన ఆరోగ్యం ఉంటేనే కదా ఆరోగ్యం దేని బాగుంటే మీదైనా సమయానికి లేవగలుగుతాం, సమయానికి చేయగలుగుతాం. అవును. అందుకని చివరిగా ఈవిడికి ఇచ్చారు మనకి ఆరోగ్యం కావడం కోసం అని చెప్పి ఈ వజ్రవైరోచిని కొలవటం అనేది ఇచ్చారు. కనుక ఆవిడని పూజించటం అనేది. తర్వాత రెండోది మీకు శంకరాచార్య స్పష్టంగా చెప్తారు, సమాజంలో ఎక్కడైనా చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లులు ఉండరు అని. సరే ఇప్పుడు కలియుగంలో పక్కన పెడదాం కానీ అసలు మామూలుగా అయితే, ఎందుకంటే తల్లిని కొలిచి పాడైపోయేవాడు ఎవడుంటాడు? మీరు వారాయిదేవి తల్లి అనుకున్నప్పుడు ఆ సప్తమాతృక అంటే మాతృకులు అంటే ఎవరు? తల్లులేగా. అంతే కదా. మరి తల్లిని మీరు తల్లి మీద దేశం చూపించడం అదే చూపించండి అని ప్రేరేపించడం ఏమిటి? కదా. మీరు వారాహి గురించి మాట్లాడండి, మీ సంగతి ఏంటో చూస్తా ఉండడం ఏమిటి? అదే కదా. ఎవరి సంగతి ఎవరు చూస్తారు? ఆవిడ అందరి సంగతి చూసేవాడు ఒకడు ఉన్నాడు. అదే కదా, ఆవిడకి తెలుసు కదా ఎవరిని ఎలా చూడాలి అనేది. ఖచ్చితంగా నాకు చాలా ఏమంటే మనసుకి చాలా ఉల్లాసము, ఉత్సాహము, సంతోషము ఇచ్చే దేవతల్లో ఆవిడ వారాహిదేవి. సో కొలవాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే మన మనవంతమే అది కాబట్టి ఖచ్చితంగా కొలవాల్సిన అవసరం అయితే ఉంది కూడా వారాహిదేవి. తర్వాత రెండోది ఏంటంటే మనకు వచ్చే సమస్యలన్నీ వాటితో ముడిపడి ఉన్నాయి. ఇంటి సమస్యలు ఉంటాయి, ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ కూడా మరి ఇప్పుడు నేను చేశాను అంటే కనుక, అంటే 9 రోజులు అంటే 9 అవతారాలు నేను చేయడం కాదు, ఎప్పుడు కూడా నేను మొదటి నుంచి ధూమావతిని చేస్తాను కాబట్టి ధూమ్రవారాయి సంపుటీకరణ మంత్రం ఉంటుంది. సో అలా ధూమ్రవారాయి చేశాను. సో అలా ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో కొలవచ్చు. కొంతమందికి ఇప్పుడు మన ఈ ఎవరైతే ఈ జ్యోతిష్యం చెప్పాలనుకునే వాళ్ళకి కానీ, లేదా ఈ సాధకులకు కానీ, అలాంటి వాళ్ళకి స్వప్నవారాహి పనిచేస్తుంది. ఖచ్చితంగా కళ్ళకి వచ్చి ఆవిడ చెప్తుంది. తర్వాత చాలా మందికి తేలిగ్గా అనుభవంలోకి వస్తుంది. ఈవిడైతే ఏదో రూపంలో ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతుంది ఆవిడ. కాబట్టి మనం గమనించగలగాలి ఆ అనుభవాన్ని. సో అందుకని వారాహిని పూజించటం అనేది చాలా తేలిక, పైగా అంత నియమనిష్టలు కూడా ఏం పెట్టలేదు. సో మరి అందుకని హాయిగా కొలవండి. మరి ఏం చేయమంటారు? చివరి రోజున శుక్రవారం కాబట్టి ఎప్పుడు అంటే సాయంత్రం పూటే చెప్తూ ఉంటారు నవరాత్రులు అంటే. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన పెద్దల్లో కూడా మనం ఏంటంటే 9 రోజులు రాత్రులు పూర్తవ్వాలి కాబట్టి నిజానికి శనివారం నాడు మనం కలసం కలపటం అనేది. శనివారం నాడే కలసం తీయాలి ఒకవేళ కలస స్థాపన చేస్తే. ఎందుకంటే 10వ రోజు మనం అది తీయాలి, ఎందుకంటే 9 రోజులు పూర్తిగా మనం చేయాలి కాబట్టి, నవరాత్రులు చేయాలి కనుక. సో శనివారం చేయడానికి ఆక్షేపణ లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో అందుకని కలసం తీసే వాళ్ళందరూ కూడా శనివారం నాటి తీసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక, ఈ రోజు పెద్దగా మీరేమీ చేయవలసింది ఏం లేదు, ఒకటే చిన్న మంత్రం ఉంటుంది. అది ఏంటి అంటే కనుక ఓం హ్రీం గ్లౌం హూం వజ్రవైరోచిన్యే నమః. ఓం హ్రీం గ్లౌం అనేది అసలు అన్ని మంత్రాల్లో కూడా రిపీట్ అవుతుంది ఈవిడిది. గ్లౌంకారం వారాహి మంత్రం, వారాహి బీజం. హ్రీం గ్లౌమ్ ఆవిడ అన్నిట్లో ఎక్కువ పునరావృతం అవుతూ ఉంటాయి మీరు ఏ వారాహి తీసుకున్నా కూడా. సో అందుకని అది ఉంటుంది. హూమ్ అనేది హూమ్ అన్నారు కదా, ఓం హ్రీం గ్లౌం హూం. రైట్. వజ్రవైరోచిన్యే నమః. వజ్రవైరోచిన్యే నమః. నై అనేది వస్తుంది అన్నిటికీ, అది నమః అనేది ఒకటి. లేదు ఆవిడ గాయత్రి ఉంటుంది. ఓం విష్ణు వల్లభాయ విద్మహే వసుంధరాయ ధీమహి తన్నో వజ్రవైరోచిని ప్రచోదయాత్, అది కూడా తేలిగ్గానే ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా 108 సార్లు మనం చెప్పేది. సో ఇవి చదువుకుని తర్వాత మీరు ఈ రోజు పానకం వడపప్పు నివేదన చేస్తే చాలా పెద్ద పెద్ద భారీగా మీరు పెట్టవలసినవి కూడా అవసరమే లేదు. ఈ రకంగా పెట్టుకుని చేయటం అనేది. తర్వాత ఏదైనా సరే ఇదే రోజు మనం సాధనగా మొదలెట్టాలి అనుకుంటే కనుక ఒక అద్భుతమైన, అది అందరికీ అవ్వకపోవచ్చు కానీ ఎవరికైతే సూర్యకిరణాలు ప్రత్యక్షంగా పడతాయో, కొంతమంది తూర్పు గుమ్మం ఉంటే ప్రత్యక్షంగా పడుతూ ఉంటాయి కదా, ఆ పడేవాళ్ళు కొద్దిగా మన చిన్న పాత్రలో, రాగి పాత్రలో కానీ ఏదైనా సరే నీళ్లు పెట్టి అక్కడ ఎదురుకుండా కూర్చుని ప్రతిరోజు కూడా 27 సార్లు చదివి ఈ మంత్రం, ఆ నీటిని తాగితే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దేహం వజ్రం అవుతుంది. సో అలా చేసుకునే అదృష్టం ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. అలా లేకపోతే పైన మేడెక్కైనా చేసుకోవచ్చు. సౌలభ్యం ఉన్న వాళ్ళు 27 సార్లు అంటే 2 నిమిషాలకు మించి పట్టదు. ఖచ్చితంగా 2 నిమిషాలు కూడా పట్టదు గట్టిగా చెప్పాలంటే.
సో అయిపోతుంది హాయిగా వాళ్ళ దేహం మనకి రోగాల కోసం ఆ మాత్రం నయం డాక్టర్ల అవ్వటానికి- దగ్గరికి వెళ్ళి పరిగెత్తి అది ఏ రోగమో తేల్చకుండా అవును లక్షలు పోగొట్టుకునే కన్నా ఉమ్. ఇది చాలా లక్ష్యమైన పద్ధతి కదా. అవును పిల్లల కోసం కానీ లేకపోతే ఇంట్లో చేయలేని వాళ్ళు అంటే మంత్రం చేయలేని వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసి ఆ నీళ్ళని అందుకే ఆ ఇవ్వచ్చా? నీరుని వాళ్ళకి ఎవరైతే రోగగ్రస్తులు అనుకుంటున్నామో వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళ దేహం వజ్రతుల్యం అవుతుంది అని Right. చెప్పి. Right. అంటే మనం ఏమంటే కొన్ని అత్యాస అనేది ఒకటి అంటే ఏదైనా సరే క్యాన్సర్ లాంటివి అతి ముదిరిపోయిన వ్యాధులు తగ్గాలి అంటే కనుక దానికి ఏదైనా సరే బాగా అత్యంత సిద్ధ పురుషులు అయితే తప్ప కాదు. కానీ కొద్దిగా వ్యాధి మొదల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది అక్కడ నిరోధింపబడడానికి వ్యాధి రాకుండా ఉండడానికి ఓకే అది అసలు Prevention is better than cure అది అంటారు. అలాగే రోగం రాకుండా ఎలా కాపాడుతుంది అది వేరే విషయం. ప్రివెన్షన్ లా పనిచేస్తుంది. రోగం వచ్చిన వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాను నేను. Got it. సో అది రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు. లాస్ట్ డే ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకున్నందున అది వరాహి అంటేనే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శుక్రవారము ఖచ్చితంగా అందరూ కూడా నవమి వినియోగించుకో- అమ్మవారి